హే గాయ్స్, ఐమ్ దీపిక. వెల్కమ్ బ్యాక్ టు దీపికా వ్లాగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము సింగపూర్లో ఉంటాము. సింగపూర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ నాకు వచ్చిన కొన్ని కుకింగ్ వీడియోస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు నేను క్రాబ్ ఫ్రై చేస్తున్నాను. ట్రస్ట్ మీ గాయ్స్, మీరు ఇలా ట్రై చేయండి, అసలు మళ్ళీ వదలరు మీరైతే. సో ఎప్పుడు కూడా క్రాబ్ కర్రీ కానీ క్రాబ్ పులుసు చేస్తూ ఉంటారు, అలా కాకుండా క్రాబ్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో 1 kg క్రాబ్ తీసుకున్నాను. దానికోసం 2 ఆనియన్స్, 2 టొమాటోస్, ఒక 2 పచ్చిమిర్చి సరిగ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి, దట్టు ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మనం 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ టమాటా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. టమాటా కుక్ అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకోండి. సో నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. 1 స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్, ఒక 1/2 స్పూన్ వచ్చి జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఒకసారి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ క్రాబ్ కూడా యాడ్ చేసేసుకుందాము. సో క్రాబ్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం మిక్స్ చేస్తూ ఉండండి. సో అప్పుడే ఆ స్పైసెస్ అన్నీ కూడా మనకి క్రాబ్కి మంచిగా పడుతుంది. లైక్ సాల్ట్ కానీ స్పైసెస్, మసాలాస్ అవన్నీ కూడా పడితే క్రాబ్ టేస్ట్గా ఉంటుంది కదా. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ వచ్చి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లిడ్ పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎన్ని వాటర్ రిలీజ్ అయినాయి కదా. సో మనం దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయమండి, లైక్ అవి కుక్ అవుతున్నప్పుడే వాటర్ రిలీజ్ అవుతాయి కదా. సో ఆ వాటర్తోనే మనకి క్రాబ్ అనేది కుక్ అయిపోతుంది. సో 10 మినిట్స్ తర్వాత ఇంకా లిడ్ మళ్ళీ పెట్టకూడదు. లిడ్ పెట్టకుండానే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. లైక్ అప్పుడప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇది ఫ్రై కదా, సో మనకి అడుగు మాడిపోకుండా ఉండాలండి. సో మ్యాక్సిమం మీరైతే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండండి. సో మనం ఏమైనా ఫ్రైలు చేసుకోవాలనుకుంటే కావాల్సింది పేషెన్సీ గాయ్స్. సో మనం కొంచెం పేషెన్సీతో కుక్ చేసుకుంటే సో టేస్ట్ అద్దరిపోద్ది. మేమైతే పీతలు అని అంటాము, మరి మీరేమంటారు? మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే వేరేలా పిలుస్తారు. ఎగ్జాక్ట్లీ నాకు నేమ్ అయితే గుర్తులేదు, ఎప్పుడన్నా తెలుసుకుని చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం కరివేపాకు కూడా యాడ్ చేద్దాము. ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది, మనం ఇలా ముచ్చట చెప్పుకుందామా. సో మాది భీమవరం, మేము నాన్ వెజ్ బాగా తింటాను. సో మా అత్తయ్య వాళ్ళ సైడ్ నాన్ వెజ్ చాలా చాలా తక్కువ తింటారు అనమాట. లైక్ వాళ్ళు మటన్ తింటారు, ఎప్పుడన్నా ఫిష్ తింటారు అంతే. సో మనం అలా కాదు గాయస్, చికెన్, మటన్, క్రాబ్, ప్రాన్స్, ఫిష్లో అన్ని వెరైటీస్ తింటాము. సో అలాగే మా హస్బెండ్కి కూడా బాగా అలవాటు చేసేసాను నేను, ఎందుకంటే నాకు కంపెనీ కావాలి కదా గాయస్. నేను ఒక్కదాన్ని తింటే ఏం బాగుంటుంది, సో ఇద్దరు కలిసి తింటేనే బాగుంటుంది కదా. సో అలా నేను నాన్ వెజ్ లవర్ అనమాట, నాకు వీక్లీ 2-3 సార్లు పెట్టినా తింటాను నేనైతే. సో అలా మనం మాట్లాడుకుంటూ ఉంటే మన క్రాబ్ అయితే ఫ్రై అయిపోయింది. చూస్తున్నారు కదా గాయస్, ఎమ్మి క్రాబ్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో మీరు కూడా క్రాబ్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేస్తారు కదా. సో ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే. ఎప్పుడు పీతల ఇగురు, పీతల పులుసు కాకుండా పీతల ఫ్రై కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడితో ఈ వ్లాగ్ నేను చేస్తున్నాను గాయస్. స్టే ట్యూన్, బాయ్.